అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి సమ్మె వాయిదా పడింది. యుద్ధ సమయంలోన దేశమంతా ఐకమత్యంగా ఉండాలనేటువంటి దేశభక్తి భావనతో 20 కోట్ల మంది సమ్మెలోకి దిగాల్సినటువంటి ఈ సమ్మెని ఈరోజు వాయిదా వేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ ఏమంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. భారతదేశ స్వతంత్రం అనంతరము బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే 44 కార్మిక చట్టాలను అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 44 చట్టాలను రద్దు చేసి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లను తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక రంగాలకి, కార్మికులకి హక్కులను హరించేటువంటి యూనియన్లు పెట్టుకునే హక్కుకి సంబంధించి, అదేవిధంగా బేరసారాల చట్టానికి సంబంధించి, కార్మిక వివాదాల చట్టానికి సంబంధించి, అదేవిధంగా యూనియన్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి, సమ్మె చేసేదానికి సంబంధించి హక్కులు హరించే పద్ధతిలో 8 గంటల పని విధానాన్ని ప్రశ్నార్థం చేసే పద్ధతిలో ఈ లేబర్ కోడ్లు ఈ దేశంలో ఉన్నటువంటి ధనవంతులకి, కార్పొరేట్లకి, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ యొక్క లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా కార్మిక వర్గం ఈ యొక్క సమ్మె బాట పట్టడం జరిగింది. ఇప్పుడు ఈ దేశంలో 20 కోట్ల మంది పైబడి ఈ రోజు సమ్మె జరగాల్సిన అవసరం ఉంది. అయితే మేము ఈరోజు సమ్మె వాయిదా తాత్కాలికం మాత్రమే. జూలై 9వ తేదీన పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి హమాలి, ఆటో, ఆశా, అంగన్వాడీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రజలతో జూలై 9వ తేదీన జరిగేటువంటి సమ్మెకి సన్నద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తారు. గారు రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్పు చేస్తున్నారు. ఈ యొక్క లేబర్ కోడ్లు అమలైనట్లయితే 8 గంటల పనిదినం గాని, సమ్మె చేసే హక్కు గాని, కనీస వేతనాలు గాని ఇవన్నీ కూడా ఏముండే పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా కార్మిక వర్గం అంతా కట్టుబానిసలుగా మారడానికి అవకాశం ఉంది. అందుకోసమే ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు రైతాంగానికి సంబంధించిన వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు, కానీ ఏదో ఒక రకంగా దొడ్డిదారున వాటిని అమలు చేయాలని చెప్పే కుట్రపూరితమైన ఆలోచన ఈ రోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. అట్లే ఈ రోజు వలసలను నివారణ చేయాలని చెప్పి వ్యవసాయ కూలీలకి వ్యవసాయ పనులు లేనప్పుడు ఉపాధి కల్పించాలని చెప్పి ఉద్దేశంతోన ఉపాధి పనులు, ఉపాధి హామీ పథకం సాధించుకుంటే అటువంటి దాన్ని కూడా నిర్వీర్యం చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు సమ్మె 9వ తేదీ జూలై 9వ తేదీకి వాయిదా పడింది. 9వ తేదీ జరిగే సమ్మెను జయప్రదం చేసేందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.